హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ గుణరంజన్, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, విరాజ్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, తణుకు. ఇవాళ నేను చెప్పబోయేది ఒక 25 ఏళ్ల కుర్రాడి గురించి. ఇతను ఒక రకమైన చర్మ సమస్య రావటం వల్ల ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడటం మొదలుపెట్టిన 3వ రోజు నుంచే ఇతనికి గుటక వేయలేకపోవటం, గుటక వేస్తుంటే చాలా నొప్పి, బాధ కలగటం, చివరికి భోజనం కూడా చేయలేకపోవటం జరిగింది. సో ఈ సమస్యతో మన హాస్పిటల్కి ఇతను రావడం జరిగింది. ఇతనికి ఎండోస్కోపీ చేసి చూడగా ఈ రకమైన పుళ్ళు అన్నవాహికలో కనబడ్డాయి. దీన్ని ఏమంటామంటే పిల్ ఇండ్యూస్డ్ ఈసోఫెజైటిస్ అంటాం. అనగా టాబ్లెట్స్ అన్నవాహికలోకి అడ్డుపడి ఇరుక్కుపోవటం వల్ల వచ్చే పుళ్ళు అనమాట. సో ఈ పేషెంట్ విషయంలో ఏం జరిగిందంటే, ఇతను టాబ్లెట్ వేసుకునేటప్పుడు సరిగ్గా నీళ్లు తాగకపోవటం వల్ల ఇతనికి అన్నవాహికలో టాబ్లెట్ ఇరుక్కుపోయి ఉండిపోయి ఇతనికి అన్నవాహికలో 2 పక్కలను ఇటువంటి పుళ్ళు పడటం జరిగింది. సో ఇది జనరల్గా కొన్ని రకమైన మందులతో కొంచెం ఎక్కువగా జరుగుతుంది. ఆ లిస్ట్ ఏంటనేది కింద మెన్షన్ చేస్తున్నాను. సో ఈ కేసు వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే, సో ఖచ్చితంగా టాబ్లెట్లు వేసుకునేటప్పుడు మనం తప్పకుండా ఒక ఫుల్ గ్లాస్ నీళ్ళతో వేసుకుంటే మంచిది.